ఎన్నికలు ముగిశాయి. అనుకున్నంత రేంజ్లో కాకపోయినా గతంలో కంటే తెలంగాణలో అధికంగా సీట్లు సంపాదించింది బీజేపీ. అయితే ఇప్పుడు ఆ పార్టీకి మరో సవాల్ ముందుంది. ఇప్పటికే కేంద్ర మంత్రులు కూడా ఫిక్స్ అయిపోవడంతో ఫోకస్ అంతా అధ్యక్షుడి మార్పుపై మళ్లింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధ్యక్షుడి మార్పు జరగ్గా వ్యతిరేకించిన కేడర్కు ఎన్నికల అనంతరం మార్పు ఖాయమని అప్పుడే హైకమాండ్ స్పష్టం చేసింది. మరోవైపు రెండోసారి కిషన్ రెడ్డికి కేంద్రంలో మంత్రి పదవి దక్కడంతో బీజేపీకి అధ్యక్ష మార్పు అనివార్యమైంది. ఇప్పటికే బీజేపీ హైకమాండ్ తమ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మార్పుపై చర్చలు ప్రారంభించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పలువురు నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే మంత్రి పదవులు ఆశించి భంగపాటుకు గురైన నేతల్లో ఒకరికి ఆ పదవి కట్టబెట్టే అవకాశాలున్నాయనే టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే ఈటెల రాజేందర్, డీకే అరుణ్లో ఎవరో ఒకరికి దక్కేలా కనిపిస్తోంది. ఇక ఈ ఇద్దరితో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. గతంలో స్టేట్ పార్టీ చీఫ్గా పనిచేసిన రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ కూడా మరోసారి బాధ్యతలు తీసుకునేందుకు సుముఖంగా ఉన్నారు. ఇప్పటికే ఆయన పార్టీ పెద్దల దగ్గర ఈ విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం. దీంతో బీజేపీ హైకమాండ్ కొత్త అధ్యక్ష పదవి కోసం వీరి పేర్లను సీరియస్గా పరిశీలిస్తోంది. అయితే కేంద్ర పదవి ఆశించి భంగపడ్డ ఈటెల రాజేందర్, డీకే అరుణ పేర్లే ప్రధానంగా వినిపిస్తున్నాయి. అమిత్ షా ఈటెల రాజేందర్తో భేటీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరోపక్క బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డీకే అరుణ కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ముందు వరుసలో ఉన్నారు. మహిళా కోటాతో పాటు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న అరుణ పేరును కూడా హైకమాండ్ పరిశీలిస్తోంది. ఇక సామాజిక సమీకరణాలు ప్రాధాన్యతగా తీసుకుంటే ఇప్పటికే రెడ్డి వర్గానికి అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో బీసీకి ఇవ్వాలని భావిస్తే 2 సార్లు ఎంపీగా గెలిచిన నిజామాబాద్ ఎంపీ అరవింద్కు అవకాశాలుంటాయి. ఇదే జరిగితే అరవింద్కు ఈటెల రాజేందర్కు మధ్య పోటీ తప్పదనే చర్చ జరుగుతోంది.